రాజయ్య అనే రైతు తన పొలంలో కందులు పంట వేశాడు. ఎండకు నేల వేడిగా ఉంది. రామయ్య మట్టి తొలగిస్తూ విత్తనాలను వేస్తుండగా ఒక మెరిసే నాణం అతని కంట పడింది. ఆ నాణ్యాన్ని చేతిలోకి తీసుకున్నాడు. ఆశ్చర్యపోయాడు. అది సాధారణ నాణ్యం కాదు, పాతకాలపు రాజుల ముద్రతో బంగారు రంగులో మెరిసిపోతుంది. ఇది దేవుడి దయే గదా అని ఆనందపడ్డాడు. కానీ వెంటనే అతని మనసులో సందేహం వచ్చింది. ఇది నా పొలంలో దొరికింది గాని ఇది నా సొంతం అవుతుందా అని ఆలోచించాడు. ఆ సాయంత్రం రాజయ్య ఆ నాణాన్ని గ్రామ పెద్దల దగ్గరకు తీసుకెళ్లాడు. వాళ్ళు దాన్ని చూసి ఇది పూర్వకాలానికి చెందిన నాణం, గ్రామ దేవత ఆలయానికి సమర్పిస్తే మంచిది అని చెప్పారు. రామయ్య ఏమాత్రం ఆలోచించకుండా ఆ నాణాన్ని దేవత ఆలయంలో పెట్టాడు. అదే సంవత్సరం ఆశ్చర్యకరంగా అతని పొలంలో పంట ఎన్నడూ లేని విధంగా కనబడింది. కందులు పెద్దవిగా నాణ్యతగా వచ్చాయి. గ్రామస్తులంతా రాజయ్యను చూసి నిజాయితీగా ఉన్నవారికి దేవుడి ఆశీర్వాదం తప్పక దొరుకుతుంది అని చెప్పుకున్నారు.